జనరల్‌గా చాలామంది ఈ బోగస్ పట్టాలను సృష్టించుకొని, ఒరిజినల్ పట్టా ఉండేటువంటి వ్యక్తిని వాళ్ళని భూమి నుండి తరిమేసి ఇతను ఆక్రమించుకోవడం కూడా జరుగుతుంది. అప్పుడు ఈ రిజిస్టరు బాగా ఉపయోగపడుతుంది. అంటే ఒరిజినల్‌గా ఇచ్చినటువంటి సీరియల్ నంబరు, నంబర్ 4 రిజిస్టర్‌లో ఉండేటువంటి సీరియల్ నంబర్‌కు సరిపోయిందనుకో. సరిపోయిండేది ఒరిజినల్ పట్టా. ఆ నంబర్‌కు సరిపోకుండా ఉండేటువంటి పట్టా వచ్చేసి డూప్లికేట్ పట్టా, బోగస్ పట్టా, దొంగ పట్టా అనేటువంటి పేర్లతో మనం పిలుస్తామనమాట. ఇది నంబర్ 4 రిజిస్టర్ యొక్క ప్రాముఖ్యత. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మెయింటెనెన్స్ చేస్తున్న 7R రిజిస్టరు మరియు నెంబర్ 4 రిజిస్టర్లను గురించి కొంచెం తెలియచేయండి. మండల రెవెన్యూ కార్యాలయంలో ఉండేటువంటి 7R రిజిస్టర్ అనేది చాలా కీలకమైనటువంటిది, చాలా ప్రధానమైనటువంటి రిజిస్టర్ ఇది. ఎందుకంటే ఈ భూముల వర్గీకరణ ఉంటుంది. అది ప్రభుత్వ భూమా, ప్రైవేటు భూమా, పట్టా భూమా, పొరంపోకు భూమా అనేటువంటి వర్గీకరణ ఉంటుంది. ఆ వర్గీకరణ నుండి ఇంకొక అనాధీనంగా కానీ లేదంటే ఏడబ్ల్యూడిగా కానీ మార్చినప్పుడు ఆ మార్పులను ఆ రిజిస్టర్లో నమోదు చేయడం జరుగుతుంది. దీన్నే మార్పుల రిజిస్టర్ అని కూడా అంటాం. అయితే ఈ 7R రిజిస్టర్లో ఫస్లీ వైజ్ కూడా ఇందులో రాయడం జరుగుతుంది. ఇది మండలానికి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇందులో జరిగేటువంటి మార్పులు ఏమంటే, మీకు ఉదాహరణకి ఒక చెరువు ఉందనుకోండి, చెరువు కానీ కుంట కానీ అనుకోండి. దగ్గర దగ్గర 500 ఎకరాలు ఉండేటువంటి ఒక చెరువు కానీ లేదా 100 ఎకరాలు ఉండేటువంటి ఒక కుంట కానీ ఆ నీటి మునగడ లేకుండా ఉండేటువంటి ప్రాంతము ఉంటుంది. అటువంటి ప్రాంతంలో చాలా మంది రైతులు కొన్ని ఏండ్లుగా దాన్ని సాగు చేసుకుంటూ వస్తూ ఉంటారు, కానీ పట్టాలు ఇవ్వకుండా ఉంటారు. కానీ వీళ్ళు పట్టాల కోసము మండల తహసీల్దార్ వారికి అర్జీ పెట్టుకున్నప్పుడు వీటి వివరాలను ఏం చేస్తారంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాని యొక్క పొరంపోగు నుండి అనాధీనముగా మార్పు చేస్తే గాని తహసీల్దారు వాటికి పొరంపోగు భూములకు పట్టాలు ఇచ్చేదానికి లేదు. కాబట్టి ప్రభుత్వం నుండి అక్కడి నుంచి వచ్చేటువంటి ఆర్డర్ను అనుసరించి ఆ భూమిని సబ్ డివిజన్ చేస్తారు. ఉదాహరణకి 100 ఎకరాలు ఉండేటువంటి కుంటలో అది ఒక 60 ఎకరాలు మాత్రమే నీటి మునగడ ఉంటుంది. ఎప్పటికీ దానికి పెరిగేటువంటి అవకాశం ఉండదు. దాన్ని ఏమంటామంటే మొరవ అంటాం. మొరవ పోయాక ఇంకా అంతకంటే ఎక్కువ నీరు రాదు. అటువంటి భూములు కొన్ని ఏండ్లుగా 10, 15, 20, 100 ఏళ్ళు కూడా చేసుకునేటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. కానీ వాళ్ళకి పట్టాలు ఇచ్చేదానికి వీలు పడదనమాట. ఎందుకంటే తహసీల్దార్ డైరెక్ట్గా ఇచ్చేదానికి లేదు. అది క్లాసిఫికేషన్ చేయాలంటే ఆర్డీఓ చేయరు, తర్వాత కలెక్టర్ నుండి సిసిఎల్కి పోయి గవర్నమెంట్ పోయి మారి రావాలి. ఇది వాటర్ కోర్స్ పొరంపోక్స్ అయితే. ఇంకా అదర్ పొరంపోక్స్ అయితే కొన్ని కలెక్టర్కు ఇచ్చినారు. ఏదేమైనా పొరంపోకు భూమి డైరెక్ట్గా రైతులకు పట్టాలు ఇచ్చేదానికి వీలు పడదు కాబట్టి దాని యొక్క క్లాసిఫికేషన్ లేదా విభజనను మార్చి రాస్తారు. ఉదాహరణకి ఒక కుంట 60 ఎకరాలు ఉంది, దాంట్లో 40 ఎకరాలు మాత్రమే నీటి మునగ ఉంది, మిగతాది లేదు అనుకున్నప్పుడు ఆ పైన ఉండేటువంటి భాగం అంతా కూడా సబ్ డివిజన్ చేస్తారు. సబ్ డివిజన్ చేసిందంతా ఏటీఆర్ రిజిస్టర్లో ఉంటుంది. తర్వాత ఈ 7R రిజిస్టర్లో ఉంటుంది. ముందు కుంట పొరంపోగా ఉన్నటువంటిది ఇప్పుడు ఏమైంది, అనాధీనంగా మారింది. అంటే శిస్తు కట్టిన బంజరు అని అంటాం. పొరంపోగులకు శిస్తు ఉండదు. పట్టాలు ఇవ్వాలంటే శిస్తు కంపల్సరీగా కట్టాల. దాన్ని ఏమంటామంటే శిస్తు కట్టిన బంజరు అని అంటాం. ఏడబ్ల్యూడి అని కూడా అంటాం. అదే విధంగా అనాధీనమైనటువంటి పేర్లతో పిలుస్తాం. ఈ విధంగా మార్పులు చెందిన తర్వాతనే వాళ్ళ ఎంజాయ్మెంట్ ప్రకారము, వాళ్ళ అనుభవం ప్రకారము సర్వేయరు ఒక స్కెచ్ గీసి ఆ భూమిని కొలత వేసి వాళ్ళకు ఒక స్కెచ్ తయారు చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సర్వే నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. కానీ సర్వే నెంబరు 556 ఒక కుంటకు ఉందనుకుంటే దానికి ఇచ్చేటువంటి పట్టాలు చాలా మంది తెలియక 566లో 1, 566లో 2, 3 అని ఇట్లా ఇస్తాంటారు. అట్లా ఇవ్వకూడదు. ఆ గ్రామంలో ఉండేటువంటి RSR లో ఉండేటువంటి లాస్ట్ సర్వే నెంబర్ ను ఒక్కొక్కరికి ఇవ్వాలి. ఆ నుంచి కంటిన్యూస్ గా ఆ నెంబర్ నుంచి 1, 2, 3, 4, 5
అట్లా ఇచ్చుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తుంటారు, చెరువు నెంబర్నే అక్కడి నుంచే కదా మనం డివైడ్ చేసింది కాబట్టి ఆ నెంబర్కు 1, 2, 3, 4 అని సబ్ డివిజన్ చేసి ఇస్తున్నారు. అట్లా ఇచ్చేదాని వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ కుంటానే ఉంటుంది, పూరా విస్తీర్ణము 100 ఎకరాలు కుంటానే ఉంటుంది. కానీ వీళ్ళు 7R నెంబరు అందులో రాయాల. 80 అయితే 80 నెంబరు, 7R అయితే 7R నెంబరు అందులో రాస్తే అప్పుడు వాళ్ళకేమవుతుంది, ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు ఆ 7Rలో చూస్తే ఎవరికి ఎంత భూమి పట్టా ఇచ్చినారు అనేటువంటి వివరాలు అందులో దొరుకుతుంది అనమాట. అయితే చాలా మంది తహసీల్దార్ ఆఫీసులో ఇలాంటివి నమోదులు చేయడం లేదు. ఒకవేళ అక్కడ శరాకాలంలో జాగా లేకపోతే వెనక పక్క ఉండేటువంటి ఖాళీ ప్లేస్ ఉంటుంది, దాంట్లో కూడా వీళ్ళు 7R నెంబరు రాయొచ్చు. కానీ అట్లా రాయని దాని వల్ల ఎప్పుడో ఇప్పుడు 100 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు నుండి అనుభవిస్తా పట్టాలు తీసుకొని ఉంటే కూడా అది అందులో రాయని దాని వల్ల ఇదంతా కుంటపురం పోగులో ఉంది అని చెప్పడం జరుగుతుంది చాలా మంది తహసీల్దార్లు. దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు, పాస్బుక్లు ఇవ్వడం లేదు, ఆన్లైన్ లో ఎక్కించడం లేదు. ఈ విధంగా ఉండేదాని వల్ల ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి చాలా మంది నా వీడియోలు చేసిన తర్వాత లైవ్ లో గానీ లేదంటే వాట్సాప్ లో గానీ ఇటువంటి ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయి. సార్ ముందేమో మా తాతకాల నుండి మా నాన్నగారుల నుండి ఇదేమో పట్టాలు చేసుకుంటా ఉన్నాము, మాకు పాత పట్టాదారు పాస్బుక్లు కూడా ఉన్నాయి, భూమి కట్టినటువంటి శిస్తు రసీదులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు పోతే ఎంఆర్ఓ ఆఫీస్ లో పోతే అది కుంట అని అంటున్నారు, చెరువు అని అంటున్నారు, ఎంఆర్ఓ రిఫ్యూజ్ చేస్తున్నాడు, మేమేం చేయలేము, దీన్ని మీకు పొరపాటున ఎప్పుడన్నా ఇచ్చింటారేమో అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ 7R అనేటువంటిది రైతులకు కానీ ప్రభుత్వానికి కానీ చాలా కీలకమైనటువంటి రికార్డు. అదేవిధంగా గయాలు భూములు ఉంటాయి. గయాలు భూములు అంటే శిస్తు కట్టనటువంటి బంజర్ను గయాలు భూములు అంటాం. అయితే దాన్ని UAW అంటాం. UAW నుండి AWDకి కన్వర్ట్ చేస్తారు. అంటే మీ UAWలో శిస్తు కట్టని బంజరు, AWDలో వచ్చేసి శిస్తు కట్టిన బంజరు. శిస్తు కడితే గానీ తహసీల్దార్కు ఆ పవర్స్ రావు పట్టాదారు పాస్బుక్ ఇచ్చేదానికి. దీన్ని బంజరు భూములని కూడా లోకల్ గా పిలువబడేటువంటి భాష అన్నమాట అది. కాబట్టి అక్కడ ఏమైంది, గయాలుగా ఉంది, ఇక్కడ క్లాసిఫికేషన్ అనాధీనంగా మారింది. అంటే UAW నుండి AWDగా మారింది. ఇది మారింది కాబట్టి ఎక్కడ రాయాలా, 7R రిజిస్టర్లో నమోదు కావాలి, దానికి ఒక నెంబర్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట. అదేవిధంగా కొన్ని పట్టా భూములు భూదాన ఉద్యమం ద్వారా కొన్ని సేకరించడం జరిగింది. ల్యాండ్ సీలింగ్లో రైతుల దగ్గర ఎక్సెస్గా ఉండేటువంటి భూములు కూడా సేకరించడం జరిగింది. అవి పట్టాలుగా ఉంటాయి. పట్టాలుగా ఉన్నప్పుడు దాన్ని ప్రభుత్వం దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి, దాన్ని ప్రభుత్వ భూమిగా మార్పు చేయాలి. మార్పు చేయాలంటే క్లాసిఫికేషన్ చేంజ్ కావాలి. చేంజ్ అయితే గానీ వాళ్ళకి పట్టాలు ఇచ్చేదానికి లేదు. ఎందుకంటే పట్టా భూమిని రెవెన్యూ అధికారులు డీకేటీ పట్టాలుగా ఇచ్చేదానికి లేదు. అందుకని క్లాసిఫికేషన్ చేంజ్ చేస్తారు. ఆ క్లాసిఫికేషన్ చేంజ్ చేసిన తర్వాత దానికి ఒక 7R నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు తహసీల్దార్ వారికి భూమి లేనటువంటి నిరుపేద కుటుంబాలకు లేదా BPL వర్గానికి చెందినటువంటి కుటుంబాలకు పట్టాలు ఇచ్చి వాళ్ళకు పట్టాదారు పాస్బుక్లు ఇచ్చి నెంబర్ 4 రిజిస్టర్లో ఎంట్రీ చేయడం కూడా జరుగుతుంది అనమాట. ఇది పట్టాలు వచ్చేటువంటిది. ఇది కాకుండా భూసేకరణ చట్ట ప్రకారము భూమిని ఏం చేస్తారు, ఇండ్ల పట్టాలు ఇచ్చేదానికి గాను, ఇండస్ట్రీస్కు కానీ, తర్వాత రాజధాని కట్టడానికి ల్యాండ్ పూలింగ్ లో కానీ, ఇవన్నీ కూడా పట్టా భూములుగానే సేకరించబడతాయి. సేకరించిన తర్వాత వాటిని వివిధ పరిశ్రమలకు కానీ, ఇండస్ట్రీస్ కానీ, లేదు అంటే ప్రభుత్వ భవనాలు కట్టడానికి కానీ, దేనికైనా కూడా దాన్ని పట్టా నుండి గవర్నమెంట్ అనాధీనమైనటువంటి భూమిగా మార్పు చెందాలి. అంటే ఇంతకుముందు రైతుల దగ్గర ఉన్నప్పుడేమో పట్టా భూమిగా ఉన్నది, ఇప్పుడు ప్రభుత్వం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభుత్వ భూమిగా మారింది. కాబట్టి దాన్ని కూడా ఎక్కడ రాయాలా, 7R రిజిస్టర్లోనే ఎంట్రీ చేయాలి. అంటే ముందు ఏ విధంగా ఉన్నింది, తర్వాత ఏ విధంగా మారింది, దాని యొక్క సబ్ డివిజన్లు ఏమి, ఇవన్నీ కూడా అందులో పూర్తి వివరాలతో కూడి ఉంటుంది. ఇది ATI రిజిస్టర్లో, ఎందుకంటే సబ్ డివిజన్ రికార్డ్స్ అంతా కూడా ATI రిజిస్టర్లో రాస్తాం. అదే 7Rలోకి వచ్చేటప్పటికి క్లాసిఫికేషన్ చేంజ్ అయింది కాబట్టి దీనికి క్లాసిఫికేషన్ ఈ రిజిస్టర్ రాస్తాం. అంటే మీ 7R మరియు ATI అనేది ఒక వారధిలాగా పనిచేస్తుంది. రైతులు కానీ ప్రభుత్వానికి కానీ ఒక వారధిలాగా, ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో క్లాసిఫికేషన్ చేంజ్ అవుతుంది, అందులో వచ్చేసి సబ్ డివిజన్ సెగ్మెంట్ వస్తాయి అనమాట. ఒక భూమిని చిన్న చిన్న సబ్ డివిజన్లుగా ముక్కలుగా చేయడము సబ్ డివిజన్ అని అంటాం అనమాట. ఇదంతా కూడా మండల సర్వేయర్ వారు చేసేటువంటి డ్యూటీ అనమాట.
ఈ విధంగా క్లాసిఫికేషన్ చేంజ్ అవ్వడం వల్ల జరిగేటువంటి ప్రక్రియ ఇది. ఇది చాలా ముఖ్యమైనటువంటి రికార్డ్స్. ఇటువంటి రికార్డ్స్‌ను ఆర్ఎస్ఆర్‌లో గానీ, ఎస్ఎల్ఆర్‌లో గానీ, ఫెయిర్ అడంగల్‌లో గానీ, తెలంగాణలో అయితే సేత్వా రిజిస్టర్‌లో గానీ వీటన్నిటిలో నమోదు చేస్తే అది దాని యొక్క క్లాసిఫికేషన్ చేంజ్ అయ్యి కుంట నుంచో లేకంటే ఇతర పొరంపోగుల నుంటో అనాధీనంగా మారింది, ప్రభుత్వ పట్టాలకు ఇచ్చేదానికి మారింది అని తెలియజేస్తుంది ఆ రిజిస్టర్లు 2 కూడా. చాలా మంది తహసీల్దార్ ఆఫీసుల్లో నాకు తెలిసి ఒక 90% వరకు ఈ 7R గానీ, 8A రిజిస్టర్లు గానీ ఆర్ఎస్ఆర్ అంటే మెయిన్ రిజిస్టర్, అది బేసిక్ రిజిస్టర్, అది ఒక్క పర్మనెంట్ రిజిస్టర్. అది అటువంటి రిజిస్టర్లో నమోదు చేయని దానివల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతూ మండల రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగడం వల్ల వాళ్ళకు ఉపయోగం లేదు. రెవెన్యూ తహసీల్దార్ వారు మార్చేదానికి కూడా వీలు లేదు. కారణం ఏమంటే ఆ ఆర్ఎస్ఆర్లో ఈ రిజిస్టర్ల యొక్క నంబర్లు ఉండని దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు అనమాట. ఇది కూడా 7R కానీ 8A కానీ ఫస్ట్ ఇయర్ మాదిరిగా రాస్తారు. 7Rలో ఉండేటువంటి సీరియల్ నెంబరు ఉంటుంది, దాని తర్వాత ఫస్ట్ ఇయర్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అంటే మీకు వ్యవసాయ సంవత్సరం అని ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఆ ఫస్ట్ ఇయర్ను దాంట్లో నుండి 590 అనేటువంటిది యాడ్ చేస్తే క్యాలెండర్ ఇయర్గా వస్తుంది. అంటే మీరు క్యాలెండర్లో చూడాలంటే ఏ సంవత్సరంలో ఇచ్చినారు అని తెలియాలి, దానికి 590ని యాడ్ చేయాలి. అదే మన క్యాలెండర్ ఇయర్లో ఉండేటువంటి ఆ సంవత్సరానికి 590 మైనస్ చేస్తే అది ఫస్ట్ ఇయర్ కింద చూసుకోవచ్చు అనమాట. అది ఒక సూత్రం. అది తర్వాత నెంబర్ 4 రిజిస్టర్ విషయంగా చాలా వీడియోల్లో నేను చర్చించడం జరిగింది. అయినా కూడా ఇందులో ప్రత్యేకంగా ఏమంటే ఏవైతే సబ్ డివిజన్లు చేయబడి అనాధీనంగా మార్చబడినాయో, ఏది పొరంపోగు భూముల్లో ఉంటి కానీ, గయాల భూముల్లో ఉంటి కానీ, లేదన్నట్టుకంటే పట్టా భూముల నుండి ప్రభుత్వ భూములుగా కానీ మారినప్పుడు వీటిని డీకేటీ పట్టాల రూపంలో ఇవ్వడం జరుగుతుంది రైతులకు. అయితే ఈ డీకేటీ పట్టా అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి కొంతమందికి అనుమానం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇది BSO 15లో ఫారం నెంబరు D అనేటువంటి నమూనా ఫారం ఉంటుంది. ఆ ఫారంలో ఫిలప్ చేసి ఇచ్చేదాని వల్ల దీన్ని D పట్టా అని కూడా అంటాము. కొంతమంది డీకేటీ పట్టా అంటారు, కొంతమంది అసైన్మెంట్ పట్టా అంటారు. తెలంగాణలో లావణి పట్టా అని అంటాం. ఆ రిజిస్టర్ను లావణి పట్టా రిజిస్టరు, నెంబర్ 4 రిజిస్టరు, అసైన్మెంట్ రిజిస్టర్ కూడా అని అంటాం. ఇవన్నీ కూడా ఏ రైతుకు ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణము ఇవ్వబడింది, ఏ ఫసిలీలో ఇవ్వబడింది అనేటువంటిది ఆ నెంబర్ 4 రిజిస్టర్లో నమోదు చేయడం జరుగుతుంది. జనరల్గా చాలా మంది ఈ బోగస్ పట్టాలను సృష్టించుకొని ఒరిజినల్ పట్టా ఉండేటువంటి వ్యక్తిని వాళ్ళని భూమి నుండి తరిమేసి ఇతను ఆక్రమించుకోవడం కూడా జరుగుతుంది. అప్పుడు ఈ రిజిస్టరు బాగా ఉపయోగపడుతుంది. అంటే ఒరిజినల్గా ఇచ్చినటువంటి సీరియల్ నెంబరు నెంబర్ 4 రిజిస్టర్లో ఉండేటువంటి సీరియల్ నెంబర్కు సరిపోయింది అనుకో, సరిపోయిండేది ఒరిజినల్ పట్టా. ఆ నెంబర్కు సరిపోకుండా ఉండేటువంటి పట్టా వచ్చేసి డూప్లికేట్ పట్టా, బోగస్ పట్టా, దొంగ పట్టా అనేటువంటి పేర్లతో మనం పిలుస్తాం అనమాట. ఇది నెంబర్ 4 రిజిస్టర్ యొక్క ప్రాముఖ్యత. ఇది కూడా ఫస్లీ వైజ్ తయారవుతుంది. ఒకే బుక్లోనే ఫస్లీ రాస్తుంది. మండల రెవెన్యూ కార్యాలయం గత ఒకే ఒక బుక్ ఉండడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా మీ పట్టా అసలైందా లేకపోతే బోగస్దా అనేటువంటి తెలుసుకోవాలంటే మీ పట్టా యొక్క కార్నర్లో, రైట్ సైడ్ కార్నర్లో ఒక నెంబర్ ఇవ్వబడి ఉంటుంది. మొదట ఆ నెంబర్ ఉంటుంది, మధ్యలో 4 ఉంటుంది, మళ్ళీ తర్వాత ఫస్ట్ ఇయర్ అనేది ఉంటుంది. ఆ మొదటి నెంబరు కనుక మీరు టాలీ చేసినట్లయితే ఆ నెంబర్ 4లో ఉండేటువంటి సీరియల్ నెంబర్కు ఈడిచ్చినటువంటి పట్టా నెంబర్కు 2 ఒకటిగా ఉందనుకో. ఉదాహరణకి నెంబర్ 4లో వచ్చేసి 95 సీరియల్ అనుకుందాం. ఈ డీకేటీలో కూడా 95/4 ఫస్ట్ ఇయర్ అంటే 1345 అట్లా అనుకోండి. అది ఫస్ట్ ఇయర్ అనమాట. ఆ విధంగా ఉంటే అది జినైన్ పట్టా అని అర్థం. అది కాకుండా వేరే నెంబర్ ఉండి దాంట్లో పేర్లు లేకపోతే కూడా అది బోగస్ పట్టా అనేటువంటి నిర్ధారణకు రావడం జరుగుతుంది. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇది కూడా ఒక కీలకమైనటువంటి రిజిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్.